వెర్రిదాన, ఒక్క హారమే బహుమానంగా ఇచ్చానన్న కోపమా? నా రాముడు రాజవుతున్నాడన్న చల్లని మాట చెప్పిన నీకు ఏమిస్తే ఈ రుణం తీరుతుంది? నాకేమీ ఇవ్వక్కర్లేదు గాని ముందు నా మాట విను. నువ్వు రాముని మందిరానికి వెళ్ళి నా మాటగా చెప్పు. రేపటి మంగళ స్నానాలు నా మందిరంలోనే జరగాలి. పట్టాభిషేకోత్సవం నా పర్యవేక్షణలో నిర్వహింపబడాలి. రాముడు రాజైతే నువ్వేమవుతావో తెలుసా? రాజమాతనవుతాను. నా రాముడు బంగారు సింహాసనం మీద కూర్చుంటాడు. మా పెద్ద కోడలు సీతమ్మ ఎడమ పక్కన కూర్చుంటుంది. భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఛత్ర చామరలు పట్టుకుని నిలుస్తారు. అప్పుడు కౌశల్య రాజమాత అవుతుంది. నువ్వు నీ సవతికి దాసి అవుతావు. మందరా! ఏమన్నా? సవతికి దాసేనవుతానా? కాక పరాయి తల్లిగన్న కొడుకు రాజైతే నువ్వు రాజమాతని కులుకుతావా? నీ పుట్టింటి నుంచి వచ్చిందని నువ్వు రాజమాత అవుతావని అప్పుడు ఆశలు పట్టుకున్నాను. నా ఆశలన్నీ ఎదుపాలు చేసేసావు. లేదు, మరి భరతుణ్ణి రాజుని చేయమంటాను. మహారాజు నా మాట కాదనడు. అలా అనుకునే ఎంత మోసపోయావు. ప్రతిదీ మహారాజు నీతో చెప్పకుండా చేయడనే దానివి. రాముని రాజుగా చేస్తున్నాను ముందుగా నీతో ఒక్క మాట చెప్పాడా? ఊళ్ళో ఇంత ఉత్సవం జరుగుతుంటే కనీసం భరతుడి కబురైనా పెట్టాడా? ఆ మహారాజు కడుపులో ఎంత విషం ఉందో నీకేం తెలుసు? మహారాజు నన్నే ఇంత మోసం చేస్తాడా? దేవాసుర యుద్ధంలో ఇచ్చిన 2 వరాలు ఇప్పుడు కోరుకుంటాను. రాముణ్ణి 14 ఏళ్లు అడవులకు పంపిస్తాను. భరతుణ్ణి రాజును చేస్తాను. కాదు కూడదంటే ఆడిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆడిని అమ్ముకున్న హరిశ్చంద్ర వంశం మీదని జ్ఞాపకం చెయ్యి. వరాల ఉచ్చుల్లో బంధించు. పట్టాభిషేక విషయాలు మాట్లాడుతూ మహారాజు ఈ రాత్రి కౌసల్య మందిరంలోనే ఉంటాడేమో. కళ్ళబొల్లి మాటలు చెప్పి నేను ఇంకా మోసం చేయడానికి ఈ రాత్రికి ఇక్కడికే వస్తాడులే. రేపటి నుంచి నీ మొహం చూడ్డు. మంతరా, పంతానికి వస్తే పగపట్టిన నాగుపామే ఈ కైక. ఏమి రాముడు రాజ్యం విడిచి అడవులకు వెళ్ళాలా? భరతుడు రాజు కావాలా? నీచురాలా, నీకు మైకం కమ్మిందా, మతి తప్పిందా? లోకోత్తర సంస్కారవతమని మోసపోయి బాస చేసేందుకు నోటికి వచ్చినట్టు వరాలు అడుగుతావా? నిన్ను కన్న తల్లి కన్నా భక్తి భావంతో చూసే రాముడు ఏ నేరం చేశాడని అడవులకు పోవాలి? నా రాముడు సకల సద్గుణాభిరాముడు, నా కన్న తండ్రి అడవులకు పోడు పోనివ్వడు. అయితే ఆనాడిచ్చిన వరాల మాట ఏమిటి? ఇప్పుడు కాదని అసత్య దోషానికి పాల్పడతారా? ఆడిన మాట నిలబెట్టుకోవడానికి ఆలినే అమ్ముకున్న హరిశ్చంద్రాది మహారాజుల వంశంలో పుట్టి ఆ వంశ ప్రతిష్టకే కళంకం తీసుకొస్తారా? సత్యవాక్య పరిపాలనమనే యజ్ఞంలో నన్ను బలి పశువును చేస్తున్నావు కైక. తప్పించుకు పారిపోతామంటారా? అది మీ ఇష్టం. వరాలివ్వనని ఒక్క మాటనండి, మళ్ళీ మాట్లాడను. కైక, నన్ను నిస్సహాయుని చేసి చిత్రవధ చేస్తున్నావు. పట్టాభిషేక ముహూర్తమే శ్రీరామ వనవాస ప్రయాణ ముహూర్తం. పాపాత్మురాల, నీవు భార్యవు కావు, భరతుడు నా కుమారుడు కాడు. జ్యేష్ఠుడు, రాజ్యార్హుడు, ధర్మమూర్తి అయిన రామచంద్రుని పిలిచి నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అన్న ఈ నోటితో అడవులకు పోరా తండ్రి అని ఎలా చెప్పగలను? లేదు, చెప్పలేను, చెప్పను. కుమార లక్ష్మణ, సుముహూర్తం సమీపిస్తున్నది. సుమంత్రుల వారు తండ్రి గారి దగ్గరికే వెళ్ళారు గురుదేవ. అన్న శ్రీరాముడు అలంకరణలో ఉన్నారు.
ఎంతసేపు ఇలా కదలక కూర్చోమంటావు? కన్నుల పండుగగా మిమ్మల్ని అలంకరిద్దామని ఆశపడ్డాను. లోకమోహనమైన మీ రూపానికి ఏ హారము అలంకరణ కాలేకపోతున్నది. ఏం చేయను ప్రభు? నాకు నిండుతనం తెచ్చే ఆభరణాన్ని మరచావు దేవి. అది ఏది ప్రభు? చెబుతాను, దగ్గరకు రా, కూర్చో. అదెవరు ప్రభు మీ వక్షస్థలంలో? అలంకరణ పారవశ్యంలో నిన్ను నీవే మరచావు. నీ నీడ సీత. రామునికి నిండుతనం కూర్చే ఆభరణానివి నీవే. ప్రభు సుమంత్రుల శ్రీరామ, నిన్ను తక్షణం తీసుకురమ్మని మహారాజు కైకమ్మ ద్వారా నన్ను ఆజ్ఞాపించారు. పిన్నత్త గారికి ప్రియమైన పుత్రులు మీరు. ఈనాడు వారి ఆనందానికి అవధరుండవు ప్రభు. అవును, మా తల్లి కైకమ్మ చల్లని దీవెన పొంది వెంటనే వస్తాను దేవి. మహాత్మా, పదండి. నన్ను చూడగానే ఆదరంతో చేరవిల్చే తండ్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు తల్లి? నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా అమ్మా? ఇస్తానన్న వరాలు ఇవ్వలేక, ఆడిన మాట తప్పలేక ఆవేదన పడుతున్నారు నాయన. వరములిచ్చేది సర్వస్వతంత్రులైన మా జనకులు. అడిగినది అమృతమూర్తివి మా అమ్మవు నీవు. అంత ఇవ్వలేని వరాలేమన్నవి తల్లి? 14 ఏళ్ల పాటు నీ వరణ్యాలకు వెళ్ళడం, భరతుడు రాజు కావడం, అంతే నాయన. ఇందులో బాధపడవలసిన అవసరమేముందమ్మా? నా తమ్ముడు భరతుడు రాజు కావడం నాకు మహాభాగ్యం కాదా? తండ్రి, మీ అనుగు బిడ్డను నన్ను ఈ మాత్రం ఆజ్ఞాపించడానికి ఆలోచన ఎందుకు? ఆనందంగా అడవులకు వెళ్ళొస్తాను. వద్దు నాయనా, వద్దు. ఈ కైక వరాలకు నేను సమ్మతించను. నన్ను విడచి అడవులకు వెళ్ళవద్దు తండ్రి. నీవు లేనిదే నేను జీవించలేను నాయన. సత్యధర్మవృతులని కీర్తిగన్న మీరు పుత్ర వ్యామోహంతో ఇచ్చిన వరాలు కాదనడమా తండ్రి? 14 ఏళ్ల అరణ్యవాసం 14 గడియలుగా గడిపి రాగలను. ఆశీర్వదించండి తండ్రి. అభిషేక ముహూర్తానికి అరణ్యానికి బయలుదేరాలి. నారచీరలు సిద్ధపరుస్తాను, ఆలోచించకు. అలాగే తల్లి. అమ్మ కౌసల్యకు చెప్పి ఇప్పుడే వస్తాను. తండ్రి, నిన్ను కని పెంచింది కారడవులకు అర్పించడానిక? నీవు అడవులకు వెళ్లితే ఈ అమ్మ బ్రతికొట్టగలదా? నీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. నీ వెళ్ళొద్దు తండ్రి. అమ్మా, నా మీద వాత్సల్యంతో అంటున్నావు కాని తండ్రి ఆజ్ఞ పాలించడం తనయుడి ధర్మం కాదా? అయితే కన్న తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీవు అడవులకు వెళ్ళడానికి వీల్లేదు. భర్త మాటకు ఎదురు చెప్పని పరమసాధ్వి మా అమ్మ. ఆశీర్వదించి పంపమ్మా. 10 ఆ పైన 4 ఏళ్ళు. ఇంతే కదమ్మా. ఆ మరుక్షణమే మీ చల్లని చూపుల్లో నిలవనా తల్లి? సున్నితంగా ధర్మాలు చెప్పి వెళ్ళదలిచావా నాయన? నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండగలను? నీవు లేని అయోధ్య నాకు అరణ్యమే తండ్రి. నేను నీ వెంట వస్తాను. ఆవేశంలో అంటున్నావు కాని నీ వంటి ఉత్తమ ఇల్లాలికి భర్త సేవకు మించిన పరమ కర్తవ్యం ఏముందమ్మా? ఆశీర్వదించు తల్లి. మాటలతో నన్ను కట్టివేస్తున్నావా తండ్రి? రామ, శ్రీరామ, ఆ రంగనాథుడే నీకు రక్ష, ఆ సూర్య భగవానుడే నీకు రక్ష, అనంత కోటి దేవతలు నీకు రక్ష. రామ, శ్రీరామ. మహామంత్రి, నే విన్నది నిజమేనా? నా అన్న అరణ్యవాసం చేయాలని తండ్రికి ఆజ్ఞాపించారా? అవును కుమారా. ఎంత రాజకం! అరణ్యవాసం చేయమని మా తండ్రి ఆజ్ఞాపించింది నన్ను గాని నిన్ను కాదు దేవి. మా తండ్రి గారు కూడా ఎప్పుడు మీకు సహధర్మచారినిగా వర్తించమని నన్ను ఆజ్ఞాపించారు ప్రభు. ఎండకన్నెరుగని సుకుమార శరీరం కారడవుల్లో ఎలా ఉండగలవు సీత? మీ వెంట ఉంటే అరణ్యమైనా నాకదే అయోధ్య. నేను మీ నీడను,
నీడకు కష్టాలు కలతలు ఉంటాయా ప్రభు? కాదనకండి, అనుగ్రహించండి. సీత, నిన్ను విడిచి మీ రాముడు మాత్రం జీవించగలడా? శ్రీరామ పట్టాభిషేకం జరిగి తీరుతుంది. ఎవరు అడ్డు వస్తారో రమ్మనండి. అన్నా, స్త్రీలోనే చిత్త చాంచల్యంతో మహారాజు ఆజ్ఞాపించడము మీరు అడుగులు పోవటమనా? లక్ష్మణ, సత్యసంధుడైన తండ్రినే దూషిస్తున్నావా? సత్యసంధత. కాలదోషం పట్టిన కైకమ్మ వరాలు తీర్చడం సత్యసంధత. యువరాజులు చేస్తానని నిన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సత్యసంధత. ఏది సత్యసంధత? ముందిచ్చిన మాట ముందుగా నిలబెట్టుకోవడం ధర్మక్రమం తమ్ముడు. నాకు ఈ ధర్మ ప్రసక్తి అనవసరం. భర్తుడే కాదు, 14 లోకాలలో ఎవరడ్డొచ్చినా ఈ ఖడ్గతో వరకు బలి చేస్తాను. ఎవరిని బలి చేస్తావు లక్ష్మణ? ఇచ్చిన వరాలు కోరుకున్న కైకమ్మన, తన మాట నిలబెట్టుకున్న తండ్రినా, ఇది ఏమీ ఎరుగక ఎక్కడో ఉన్న భరతుడినా, లేక తండ్రి మాట పాటించి అడవులకు వెళ్లే నన్న? ఎవరిని బలి చేస్తావు? అన్నా, అజ్ఞానంతో మీ మనసు నొప్పించాను, మన్నించండి. నన్ను మీ వెంట రానివ్వండి. మీ సేవా భాగ్యానికి అనుమతించండి. నాయనా శ్రీరామ, నీ తమ్ముడు నిన్ను విడిచి జీవించలేడు. వెంట తీసుకువెళ్ళు తండ్రి. నీ ఆజ్ఞ తల్లి. లక్ష్మణ, లేనాయన ప్రయాణానికి సిద్ధం కా. అన్నా, శ్రీరామ, ఇదిగో నీవు ధరించవలసిన వనవాస వస్త్రం. నీ ఆజ్ఞ తల్లి. కుమార, లక్ష్మణ, ఇవి నీకు. ఇక మా పెద్ద కోడలు సీతమ్మకి. ఇదిగోమ్మా, పతిననుసరించే ఇల్లాలిది. నీవు నారచీరలు ధరించాలని వేరే చెప్పలక్కర్లేదుగా. కైకా! తండ్రి, తొందరపడకండి. రాక్షసి, సీతమ్మకు నారచీరలు కట్టబెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చి? సీతను అడవికి పంపమని నీవు కోరావా? ఆ వరం నేను ఇచ్చానా? అమ్మా జానకి, నీవు చీనాంబరాలు ధరించాలి, సర్వాభరణాలు అలంకరించుకోవాలి. అలా ఉండటమే భర్తకు మంగళప్రదం తల్లి. మీరు ఆజ్ఞాపించిన విధంగానే మంగళప్రదంగా ఆభరణాలు వెంట తీసుకువెడతాను. ఈ నారచీరలు ధరించడానికి మాత్రం అనుమతి ప్రసాదించండి. కైకా, అంతటి ఉత్తమ సాధ్వికి నీ మూలంగా ఎలాంటి కష్టాలు కలిగాయో చూశావా? పరమ పాతకి. సుమంత్ర, సర్వశోభాయమానంగా నా స్వర్ణరథాన్ని సిద్ధం చేయించి సమస్త సైన్యాన్ని రామునికి రక్షగా అరణ్యానికి తరలి. రాముడు లేని అయోధ్యలో ఏ ఒక్కరూ ఉండరా. రాజప్రాసాదాలలో పిశాచాలు నాట్యం చేయాలి, పిశాచాలు నాట్యం చేయాలి. కైకా, సర్వశూన్యమై శ్మశానమైపోయిన ఈ రాజ్యాన్ని నీవు నీ భరతుడు తనివి తీర ఎలుకోండి, తనివి తీర ఎలుకోండి.